మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ నేత లోకేష్ పై మంత్రి బాలినేని ఫైర్ గత ప్రభుత్వ హయాంలో పేదలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని ధ్వజం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్ పర్యటన ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చొరవ చూపుతోందని వెల్లడి ముఖ్యమంత్రి జగన్ స్కామ్లపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమన్న విష్ణువర్ధన్ రెడ్డి జనవరి 5న 11 గంటలకు శ్రీకాళహస్తిలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటారని సవాల్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద మాజీ ఎంపీ హర్షకుమార్ ధర్నా నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్లో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందడి సినిమా విడుదల చేయడానికి సహకరించిన తెలుగు ఇండస్ట్రీకి కృతజ్ఞతలు డీటెయిల్స్ చూస్తే టీడీపీ నేత లోకేష్ రైతుల పట్ల అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు గత ప్రభుత్వ హయాంలో జరగలేని సంక్షేమాన్ని ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించడం జరిగిందని చెప్పారు పొగాకు రైతుల సమస్యలపై జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించి వారిని ఆదుకున్నారని జగన్ పై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పేదలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని చెప్పారు గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందని అడుగుతా ఉన్నాం మరి ఆ లోకేష్కి అతను ఏంది ఆయన కంప్యూటర్ అవి పెట్టుకుని ఏదో మాట్లాడుతాడు అసలు పప్పుబాయి ఆయన గారు మరి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు రైతుల గురించి అసలు ఏం తెలుసు మరి రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు రైతుల కోసం ఆయన ఎక్కడ ఇప్పుడు మొన్న ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు వాళ్ళు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో తుఫాను వచ్చిన 3-4 ఏళ్ళైనా ఈగిపోతే అది కూడా మన జగన్మోహన్ గారు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి అది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మీరు కూడా మాట్లాడతారే రైతుల గురించి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో ప్రతి నెల మానిటరింగ్ చేస్తారు ప్రతి 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేసుకుని రైతుల విషయంలో మరి గిట్టుబాటు ధరలు లేకపోతే కూడా ప్రతి పంట కూడా కొనే పరిస్థితి ఉంది ఆఖరికి చరిత్రలో లెక్కించదగింది పొగాకు కొనుగోలు చేయటం అనేది ప్రభుత్వం ఎంతమంది ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి 100 కోట్లు దానికి పెట్టి ఈరోజు మరి రైతులకి ఇబ్బంది లేని పొగాకుని మరి అది అమ్ముడుపోని పొగాకుని కొనుగోలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అసలు రైతుల గురించి మాట్లాడతావు మంత్రుల గురించి మాట్లాడతావు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతావు వాళ్ళకి ఏం జూమ్లో చూసుకునేది ఏదో పని పాట లేకుండా ఉంది వాళ్ళకి ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు నా మీద నాకు వేసాడు 5 కోట్లు దొరికినాయి అయ్యి అని చెప్పి దాని మీద నోటీస్ ఇస్తే ఇంకా దాని సమాధానం ఉండదు అది ఆ చరిత్ర ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక నిజాలు మాట్లాడారు ప్రజల్లోకి వచ్చి చూడండి రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు రైతులు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు అసలు 1 సెంటీలా ఆయన ఎందుకు అడగలే ఆయన ఎందుకు ఊరికే ఇస్తున్నా కూడా మాట్లాడతారు ఎంత డబ్బు 10,000 కోట్లు ఖర్చు అయింది ఎక్కడి నుంచి తేవాలి చెప్పు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి మన అధికారులను పెట్టి మన గవర్నమెంట్ ల్యాండ్ చూసుకొని కొని లేకపోతే లేని చోట కొని ఇవన్నీ కూడా చేశారు అందుకు హర్షించాల్సిన భావించి ఏదో ఒకటి 1 సెంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి అసలు ఈ రోజు గురించి మాట్లాడు ఇది ఎక్కడ పోవాలండి అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే కార్యక్రమం ఇది ఇప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు మరి బీజేపీ అలయన్స్ అంటాడు మళ్ళీ చంద్రబాబుతో కూర్చొని మాట్లాడుకుంటాడు ఇది వాళ్ళు చేసే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో మంత్రి విశ్వరూప్ చేనేత కార్మికులకు ముద్ర రుణాలు అందించారు 48 మంది లబ్ధిదారులకు గాను 24 లక్షల రూపాయల రుణాలను అందించారు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చొరవ చూపుతుందని చెప్పారు అమ్మఒడి వచ్చిన ప్రతి ఒక్కరికి ద్వారా దాదాపు మొదటి విడత 670 ఇచ్చారు తర్వాత విడత 728 ఇచ్చారు అంటే ఇంకా కొంతమంది మిస్ అయితే వాళ్ళు కూడా రాసి మళ్ళీ పథకాలు ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం అని చెప్తే మాటిస్తే ఆ మాటను ఎలాగ దాటవేయాలని ఆలోచిస్తూ చిత్తశుద్ధితో కూర్చొని తెలుసుకుంటూ మీ సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన తెలుసుకుంటూ మీ వద్ద చదువుతున్నాం దయచేసి గమనించండి జయ వెంకటేశ్వర గారు ముందుకు రావాలని మనం చేస్తాం
నిమిషం ఎవరు వెళ్ళిపోతారు, ఒక్క నిమిషం ఉండండి. ఏమో ఒక్కడైనా ఇళ్ల పట్ల ఇవ్వగలడని అడుగుతున్నాం. ఒక్కరైతే ఒక పట్టించారా పట్టాలకి? చెప్పండి చెప్పండి. తెలుగుదేశం పార్టీ నేతలు మేము పట్టాలు ఇచ్చి చెప్పి ఒక్క పట్ట ఇవ్వలేదు. ఈవేళ వ్యూవర్స్ కి 290 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి చేసింది. మొత్తం చూస్తే బండారులకి 475 ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. దాంట్లో వ్యూవర్స్ 2290 మందికి ఈవేళ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఏమన్నా కాదు, వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే దానికి కూడా 3 ఆప్షన్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ స్కామ్లపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీకాళహస్తి వేదికగా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉంటానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. వైసీపీ నాయకులు ఎవరొచ్చినా ఆధారాలు చూపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇళ్ల పట్టాల పంపిణీలో జరుగుతున్న కుంభకోణాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం తరపున ఎవరొచ్చినా ఆధారాలతో నిరూపిస్తారని సవాల్ చేశారు. అంతర్వేది నుంచి రామగిరిలో రాముని గుడి ధ్వంసం వరకు హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల ప్రతిష్టను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులేనని పేర్కొన్నారు. జగన్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉందని ప్రజలు గ్రహించే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. కాంట్రాక్టుల పేరుతో కుంభకోణం ఇవన్నీ ఏమైనా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ప్రజలు భాగస్వాములతో శ్రీకృష్ణదేవరాయలు అవన్నీ చేశాడు. మన జగన్మోహన్ రాయలు గారు మాత్రం ప్రతి స్కీము దాని వెనక స్కాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదాయం పెరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రుల ఆదాయం పెరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. వాళ్ళందరివి చేతనైతే మీరు గల బయటికి రండి. చివరిగా ఒక విషయం చెప్తున్నా, భూ కుంభకోణం జరగలేదు. మీరు భూములు కొనుగోలు చేసినటువంటి ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ 9,000 కోట్లలో జరగలేదని నిన్న ఒక ఆయన సవాల్ ఇసిరాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 2-3 నేతలు సవాల్ ఇసిరారు. తిరుపతి దగ్గరలో కూడా ఒక ఆయన సవాల్ ఇసిరాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు. మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా భూ కుంభకోణం జరగలేదు, మేము ఎక్కడ కూడా భూములు ఎక్కువ ధరలకు కొనలేదని. నేను ఒకటి చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూములు కొనుగోలు సంబంధించిన విషయంలో 10 లక్షల భూమిని 20 లక్షలకు, 20 లక్షల భూమిని 40 లక్షలకు మీరు కొనుగోలు చేసి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇది బీజేపీ చెప్తుంది. నేను ఆయన సవాల్ ఇచ్చినాడు, బీజేపీలో వచ్చి నిరూపించండి అని. ఆంధ్రప్రదేశ్లో సింబాలిక్గా మేము తిరుపతిలో ఉన్నాం కాబట్టి 5వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మేము వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో భూ కుంభకోణాలకు సంబంధించిన విషయంలో శ్రీకాళహస్తిలో మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు నిరూపిస్తాం, సాక్ష్యాలతో వస్తాం. మీరు వస్తారా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పారిపోతారా, మీరు డిసైడ్ చేసుకోండి. మేమైతే ఈ సవాల్ను స్వీకరించాం. ఈ సవాలు అనుగుణంగానే మేము అక్కడికి వస్తాం. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నా, మీరు సవాలు స్వీకరించి లేదా మీరు కుంభకోణం జరగలేదనుకునేటట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తుంటాడు. నేను మాట తప్పను, మడమ తిప్పను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మా తండ్రి ఫోటో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 10 ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉంది, ప్రజల గుండెల్లో ఉన్నారు. నా ఫోటో కూడా మా నాన్న పక్కన ఉండాలా, అట్లా చరిత్రకారుడుగా నిలిచిపోవాలా అంటుంటాడు. ఒకటి మీకు సలహా ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ సవాళ్ళు స్వీకరించద్దు. మీ చేతిలో ఉండే సవాలు నెలకోటి సిబిఐ విచారణకు రాస్తుంటారు కదా, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు భూ కుంభకోణానికి పాల్పడనట్లయితే, మీరు హౌసింగ్ కుంభకోణంలో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ నేతల భాగస్వాములు లేకోకుండా పోతే వోక్స్ వ్యాగన్ కుంభకోణము ఆ రోజు వస్తే బొత్స సత్యనారాయణ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ వస్తే మా ప్రభుత్వంలో నా మంత్రి తప్పు చేయలేదని రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ కోరాడు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రి మీద. తర్వాత ఆ కుంభకోణంలో ఏమీ జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే కడిగిన ముత్యంలో మీరు బయటకు వచ్చారని చెప్పారు బొత్స సత్యనారాయణ గారు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయాల్లో లేడు, నా మీద, నా కొడుకు మీద, మా పార్టీ మంత్రి మీద, జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి గారు ఉన్నారు. వీళ్ళ మీద ఆంధ్రప్రదేశ్లో
ఒక ఎమ్మెల్యే హత్య జరిగితే ఆ ఎమ్మెల్యే హత్య అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే హత్య జరిగితే ఆ హత్య మీద ఆరోపణలు వచ్చాయి. మాకు ఎవరికి ప్రభుత్వానికి సంబంధం లేదని ఆ రోజు సిబిఐ విచారణ కోరారు. సిబిఐ విచారణ జరిగింది. నేను ఈరోజు మాట తప్పని మడమ తిప్పనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నా. బీజేపీ ఆరోపణ చేస్తుంది, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నాం, మేము క్షేత్రస్థాయిలో నిరూపించే సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పు చేయకపోతే మీ మంత్రులు ఎమ్మెల్యేలు కుంభకోణం, లేకపోతే చెరువులు కుంటలు తవ్వించినప్పుడు కుంభకోణం, కాంట్రాక్టుల పేరుతో కుంభకోణం, ఇవన్నీ ఏమైనా శ్రీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహాన్ని తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. తక్షణమే విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్తో పాటుగా పార్టీ నేతలు ధర్నాకు దిగారు. గత కొన్నేళ్లుగా ఉన్న విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చర్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. తక్షణమే అధికారులు స్పందించి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జవహర్లాల్ వెంటనే జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని వెంటనే జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని వెంటనే తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని అన్యాయంగా అక్రమంగా తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కుటుంబం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కుటుంబంలోని ఈ భారతదేశ తొలి ప్రధాని విగ్రహాన్ని మీ కొడుకు యొక్క ముఖ్య అనుచరులు ఈ కాకినాడ ఎమ్మెల్యే ఈ రోజున అక్కడ అన్యాయంగా కూలగట్టాడు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కొడుక్కి కళ్ళలో కనపడి ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించమని ఆదేశాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కోరుతాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో, ఈ కాకినాడ నగరంలో రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి 30 అడుగుల దూరంలో నెహ్రూ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ మా చిన్నప్పటి నుంచి, మేము కాకినాడ వచ్చినప్పటి నుంచి బాలాజీ చెరువు సెంటర్ అంటే, నెహ్రూ సెంటర్ అంటే ఇక్కడే కూర్చుని ఇక్కడే ఏదన్నా ఉండి చేసుకునే పరిస్థితి. రోడ్డుకి అడ్డంగా కానీ, ట్రాఫిక్ అడ్డంగా కానీ, అసలు ఎవరికి అడ్డం లేని విగ్రహం ఇది. ఎవరికి ఈ విగ్రహం ఎవరికి అడ్డం అంటే, ఈ కొత్తగా స్థలం కొనుక్కున్న వాళ్ళకి అడ్డం అంట, ఈ పక్కన కట్టుకున్న లలిత జ్యువెలర్స్కి అడ్డం అంట. అంటే వాళ్ళ పార్కింగ్ స్థలానికి నెహ్రూ విగ్రహం కావాలి. ఇది ఎంత అన్యాయం అంటే, కాకినాడలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ నెహ్రూ విగ్రహాన్ని తీసివేయడానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కుమ్మక్కయ్యి, అంటే అధికార పక్ష పార్టీ మొత్తం కంప్లీట్గాను, ప్రతిపక్ష పార్టీలో కొన్ని శక్తులు, ఎందుకంటే నిన్న ప్రతిపక్ష పార్టీ కొండబాబు గారు వచ్చి ధర్నా చేశారు, కానీ మేయర్ గారేమో సంతకం పెట్టారు. ఎందుకంటే శుక్రవారం నోటీస్ ఇచ్చారు, శనివారం మీటింగ్ పెట్టారు, శనివారం నైట్ తొలగించారు, ఈ విగ్రహాన్ని తీసి కుళాయి చెరువు సెంటర్లో పెట్టారు. ఇది ఎంత అన్యాయం అంటే, ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు, ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ సాయంత్రం మాటలు ముచ్చటించుకునే సెంటర్ ఇది. ఇప్పుడు ఇలా చూస్తే సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఆ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఆ సెంటర్లో ఉండకూడదు, తీసేయాలి. తీసేయడం ఎంత పని? ఇప్పుడు నెహ్రూ విగ్రహం తీశారు కాబట్టి ఏ నైట్ అన్నా తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలగొట్టడం ఎంతసేపు? పెద్ద విషయమేం కాదు అది.
అనంతపురం జిల్లా గుంతకల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ టీడీపీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారాన్ని అందించాలని ఇరు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ 18 నెలల పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ మద్దతుదారులకు మాత్రమే పరిహారం అందించేలా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రతి ఒక్కరిని ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన 930 కోట్ల రూపాయలు తక్షణం రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వాతావరణ బీమాను వెంటనే ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతులకు వాతావరణ బీమాను వెంటనే రైతులకు వాతావరణ బీమాను వెంటనే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల ప్రభుత్వం వెంటనే అనంతపురం జిల్లాలో 30 మండలాల్లో ఇన్సూరెన్స్ పంటల బీమా రాలే. దానికి కారణం ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ఆ ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణము అధికారంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ క్రాప్ బుకింగు, పంట కోత ప్రయోగాలు సక్రమంగా జరిపించి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించలేకపోయినారు. అందువల్లనే 30 మండలాల్లో ఈరోజు ఈ యొక్క పంటల బీమా రాలే. దానికి వారు బాధ్యత వహించాలా. అందుకోసమే రైతులంతా కూడా సచివాలయాల దగ్గర కంప చెట్లు వేస్తున్నారు, సచివాలయాల్ని స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈరోజు సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. సచివాలయాలతోనా, మండల కార్యాలయాలతోనా, మరలా భవిష్యత్తులో ఆర్డీఓ కార్యాలయము, మరలా ప్రభుత్వము ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే కలెక్టరేట్ దగ్గర కూడా దిగ్బంధం రైతులతో చేయించాలని చెప్పి నిర్ణయించాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తక్షణమే రైతులకు రావాల్సినటువంటి 30 మండలాలకి బీమా రాకుండా చేసింది మీరే కాబట్టి పంట నష్టపరిహారాన్నైనా ఎకరాకి 25,000 రూపాయలు చెప్పిన 30 మండలాల్లో ఇవ్వాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో నివర్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందన్నారు ఆ పార్టీ నేత శివశంకర్. రైతుల సమస్యలపై పవన్ అండగా ఉండి రైతులకు భరోసా ఇచ్చారని, రైతులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పార్టీ నేతగా సీఎం జగన్ మాట్లాడుతున్నారే తప్ప ప్రజల ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదని ఆరోపించారు. సీఎం వెనుక 3 మంత్రులున్నారని, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈ 3 మంత్రుల్లో కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప పరిపాలనా సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా వ్యక్తిగత దాడులు ఆపాలని, నివర్ నష్టపరిహారంపై రైతులకు తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు. రౌడీలు ఓడిపోయావు అది ఇది అంటారు. ఏ అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారు ఈ దేశంలో. అంటే గౌరవం తగ్గిందా? ఒక మనిషి జ్ఞానానికి సమాజం గురించి ఆయన పరితపించేది, దాన్ని బట్టే మనిషి కాలకు వాల్యూ పెరుగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారంటే సారా బుడ్డి ఇవ్వకుండా ఈ మంత్రి గారు ఆయన ఇదివరకు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు మంత్రి పదవికి తగ్గుదరా తగరా అని చెప్పేసి అప్పుడు రాజకీయ జీవితం ప్రారంభించి కేవలం చిరంజీవి గారు పెట్టిన భిక్షతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీకు వేరే అర్హత లేదు. నవంబర్ 23 నుంచి 27వ తారీఖు వరకు నివర్ తుఫాను రాష్ట్రంలో 6 జిల్లాల్లో తీవ్ర పంట నాశనం చేసింది. ఆ సందర్భంలో ఎవరూ బయటికి రాని, ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా 6 జిల్లాలు పర్యటించి అప్పటికే 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. రైతులందరికీ ఆత్మహత్య పరిష్కారం కాదు మీ సమస్యకి, నేను ప్రభుత్వం మీ తరపున నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, ఒత్తిడి తెస్తాను, మీరు తీవ్రంగా నష్టపోయారు, ఈ పంట నష్టపరిహారం నేను అడుగుతాను, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, అలాగే ఎకరాకి 35,000 రూపాయల కింద రైతులకి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాతను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసి దాని గురించి పట్టించుకోకపోతే
మొన్న 28వ తారీఖుని అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చాం. నివార్ తుఫాను రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి వేయించుకున్నారు కాబట్టి అది మీరు ఇచ్చి తీరాలి అందరికీ కూడా. అది ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా సరే పంట దిగుబడి తగ్గేటప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మనం ఏమీ చేయలేకపోతున్నట్లయితే రైతు దెబ్బతింటున్నాడని చెప్పేసి నేషనల్ అగ్రికల్చర్ పాలసీలో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్. ఇది ఉదాహరణకి మీకు పంజాబ్లో 31% ఇస్తారు, మహారాష్ట్ర, హర్యానా, మన రాష్ట్రం 4వ స్థానంలో ఉంది ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వడం. ఈ 2 డబ్బులు కూడా రిలీజ్ చేసి దానికి నివారు తుఫాను నష్టపరిహారం అని ఒక రంగు పెయింటింగ్ వేసి. విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా గౌరవ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. లేదంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయండి, ప్రభుత్వ పథకాలైనా అమలు చేయండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ పథకాలైనా అమలు చేయండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ధర్నా నిర్వహిస్తున్నాము. మేము జగనన్నను కోరేది ఒకటే, అన్న మేము పర్మనెంట్ ఉద్యోగస్తులం కాము, మాకు పర్మనెంట్ జీతాలు ఇవ్వటం లేదు, మాకు కేవలం 10,000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది. ఈ 10,000 రూపాయల జీతానికి ఇప్పుడు మాకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యము అంటే మాకు అన్యాయం చేస్తున్నట్లన్నా. పాదయాత్రలో మీరు ఏం చెప్పారు? మాకు వేతనాలు పెంచుతాము, మమ్మల్ని సురక్షితంగా చూస్తాము, ఆడపిల్లల వల్లనే ఈ ప్రభుత్వం బాగుంటుంది, ఆడపిల్లలకు రూపాయి విలువ తెలుసు, ఆడవాళ్ళని అభివృద్ధి చేస్తాము అని చెప్పారన్న. ఇప్పుడు నువ్వు 10,000 వేతనం ఇస్తున్నందుకు మాకు రేషన్ కార్డు తీసేస్తావు, అమ్మఒడి తీసేస్తావు, ఇళ్ళ స్థలాలు ఇవ్వవు, చేయూత ఇవ్వవు, ఆసరా ఇవ్వవు, మొత్తం మాకు అన్యాయం చేస్తున్నావు అన్న. మాలో డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వక, మాలో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రభుత్వ పథకాలు పొందడం కోసం అర్హతల లిస్టు ప్రకటించావు. 300 యూనిట్లకు మించి కరెంట్ రాకూడదు, అలాగే కారు ఉండకూడదు, తర్వాత ఏమో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకూడదు, ఇంతకు మించి ఇల్లు ఉండకూడదు, ఇంతకు మించి పొలం ఉండకూడదు అని ఒక 6 బ్యారికేడ్స్ పెట్టావు, ఒక 6 అనర్హతలు ప్రకటించావు. వాటిని మాకు వర్తింపచేయు. మాలో ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో, ఎవరికైతే కార్ లేదో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయమో, ఎవరైతే పేదవాళ్ళమో వాళ్ళకే వర్తింపచేయు. మాలో డబ్బున్న వాళ్ళకి వర్తింపచేయమని మేము అడగటం లేదు. కానీ ఈ వేతనం చూపించి, గౌరవ వేతనం చూపించి మాత్రం మాకు అన్యాయం చేసే పని చేయకు జగనన్న. దయచేసి మా గురించి ఆలోచించు. మొత్తం ఆడవాళ్ళ కోసమే ఆలోచిస్తానంటున్నావు కాబట్టి మేము ఆర్థిక అవసరాలకు రుణ యాప్ల ద్వారా రుణాలను తీసుకుని వేధింపులకు గురయ్యే బాధితులు పోలీస్ స్టేషన్లలో ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని సిసిఎస్ ఏసీపీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. విశాఖ గాజువాక 2వ పట్టణ పోలీస్ స్టేషన్తో పాటు సైబర్ స్టేషన్లో రుణ యాప్లకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. పేయింగ్ గెస్ట్ వ్యాపారం సాగించే గోపాలపట్నంకు చెందిన సత్యనారాయణ కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక అవసరాల నిమిత్తం సుమారు 50 రుణ యాప్ల ద్వారా 4 లక్షల వరకు రుణం తీసుకున్నాడని, వీటిలో 90% తిరిగి చెల్లించడం జరిగిందన్నారు. మిగిలిన సొమ్ముకు కూడా గడువు కోరినా ఇవ్వకుండా యాప్ల నిర్వాహకులు కాల్ సెంటర్ల ద్వారా వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోందని చెప్పారు. సత్యనారాయణ అని చెప్పి రెసిడెంట్ ఆఫ్ గోపాలపట్నం. ఇతను ప్రీవియస్గా పేయింగ్ గెస్ట్ బిజినెస్ చేసేవాడు పూణేలో. ఈ కోవిడ్ వల్ల వైజాగ్ రిటర్న్ అవ్వడం జరిగింది. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఒక 50 యాప్స్ నుంచి ఒక 4 lakhs అమౌంట్ తీసుకున్నాడు. మనకి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అని ఉన్నాయి కదా, దాని నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇతను 90% రీపే చేశాడు. అయినా సరే యాప్ కాల్ సెంటర్ నుంచి ఇతనికి రోజు ఒక 70 to 80 థ్రెట్ కాల్స్ రావడం,
అలాగే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్లాక్ చేస్తాను బెదిరించడం, అలాగే ఇతను రిలేటివ్స్ కూడా త్రూ వాట్సాప్ డిఫాల్టర్ అని చెప్పి ఇతన్ని ఇన్సల్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 354 కింద 506 ఐపీసీ అండ్ సెక్షన్ 66C అండ్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేసాం. మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లోన్ యాప్స్ని ముందు వాడద్దు. అలాగే ఎవరైనా దీనికి బాధ్యులు అంటే ఎవరైనా సఫర్ అవుతున్నా సరే మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎనీ పోలీస్ స్టేషన్ ఇన్ ద సిటీ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ధైర్యంగా. ఆ భరోసా మేము ఇస్తున్నాం సిటీ పోలీస్ తరఫున. ఎటువంటి బాధ్యతలు ఉన్నా మాకు అప్రోచ్ అయ్యి మాకు రిపోర్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నారండి. తీసుకుని ఇస్తారు కదా, ఒక 4,000 మనం తీసుకుంటే దాంట్లో 3,500 3,400 అలాగే వస్తుంది. ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంది, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఏం లేదు దాంట్లో. అప్పుడు వచ్చాయి రీసెంట్గా కొంచెం ఎక్కువయ్యాయి. ఇంకా 90% కట్టిన తర్వాత ఇంకా రీపే చేయలేని అనుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ టైంలో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఇతన్ని ఇది చేస్తున్నారు, ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలేట్ చేయడం చేస్తున్నారు. అలా అవ్వదండి, అంటే జస్ట్ మనకి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, థ్రెట్ చేస్తున్నారు. రోజర్ పేన్ ప్యాసేజ్ ద్వారా వస్తున్నాయి. రోజర్ పేన్ 50 యాప్లు ఎందుకు సార్ డౌన్లోడ్ చేయడం? అంటే అన్ని పరిస్థితి బాగోలేకపోవచ్చు. అంటే ఇది ఒకటి 1-to-1 చేసుకోవచ్చు యాప్స్. అప్పటికే ఒక దాంట్లో కట్టకపోతే టార్చర్ స్టార్ట్ అవుతుంది. 50 వరకు ఎందుకు వెళ్ళిపోయాడు? అది ఇన్వెస్టిగేషన్ చేయాలండి. అది ఇంకా ఇప్పుడే కదా వచ్చింది. అవునంటే రీపే చేశాడు కదండి, అది కూడా మనం కన్సిడర్ చేయాలి. 10% అంటే 60,000 పే చేయాలి సార్. ఇన్వెస్టిగేషన్ 3 ఇంకా లేదు, 3 సైబర్ క్రైమ్ టేకప్ చేస్తారు. ఫస్ట్ అక్కడ పోలీస్ స్టేషన్స్కి ఇచ్చారు, దాంతో రీసెంట్గా సార్ మాకు మెమో ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ టేకప్ చేస్తారు. ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న పరిణామాలపై పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే విశాఖ పద్మనాభం ఆలయంలో తవ్వకాలు, తాజాగా విజయనగరంలో శ్రీరాముల వారి విగ్రహంపై దాడి, ఇలా వరుస ఘటనలతో తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరితగతిన మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగేటట్టుగా మళ్ళీ అందరినీ కోరుకుంటూ 2 చేతులు పెట్టి నమస్కరిస్తుంది. నిన్న మొన్నటి అంతర్వేది రథము కార్యక్రమం విన్నాము. అది యుద్ధ ప్రతిపాదికన తయారు చేశారని చెప్పి ఆనందములో ఉన్న తరుణంలో ఒక 4 రోజుల క్రితము అనంత పద్మనాభ క్షేత్రంలో కొండ మీదే అక్కడ గుప్త నిధుల కోసం తప్పివేయడం చెప్పి వార్త. అది ఇంకా ఆ విషయం పూర్తి కాకముందే దివ్య క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి రామతీర్థ క్షేత్రంలో స్వామి గర్భాలయంలో స్వామిని భిన్నం చేయడము చాలా చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు అయినటువంటి వారికి ఇద్దరు కూడా మేము చేతులెత్తి నమస్కరించి ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చట్టాలు రూపొందించి హైందవుల యొక్క మనోభావాల్ని దేవాదాయ శాఖ మంత్రులు అలాగే దేవాదాయ కమిషనర్ వారిని కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు చేస్తూ మేము ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ త్వరితగతిన ఆ దోషికి శిక్ష పడేటట్టుగా దేవాలయాలు పరిరక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. మనందరం కూడా మళ్ళీ ఆనందం వ్యక్తం చేసే విధంగా త్వరితగతిన మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగేటట్టుగా మళ్ళీ అందరినీ కోరుకుంటూ 2 చేతులు పెట్టి నమస్కరిస్తుంది.
నిన్న మొన్నటి వరకు అంతర్వేది రథము కార్యక్రమం అది యుద్ధ ప్రతిపాదికన తయారు. తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్లో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. సినిమా విడుదల చేయడానికి సహకరించిన తెలుగు ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, కరోనా లాక్డౌన్ తర్వాత తెలుగులో విడుదలైన నా మొదటి సినిమాను ప్రేక్షకులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ థియేటర్లకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో దేవరకట్ట దర్శకత్వంలో నటించబోతున్నట్లు హీరో సాయి ధరమ్ తేజ్ తెలిపారు. రాజా మీ అందరికీ నేను కానీ మా ఇండస్ట్రీ కానీ మీ అందరికీ మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తెలుగు సినిమాని బతికించింది మీరే, ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులే. చాలా ఆనందంగా ఉంది ఇవాళ వచ్చి మిమ్మల్ని ఇలా కలుసుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అన్నప్పటి నుంచి మాకు ప్రొడ్యూసర్స్ నుంచి, హీరోస్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండడం వల్లే ఇవాళ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ అది మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఆ విషయంలో. అండ్ సెకండ్, ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూషన్లో మేము అందరం ఉన్నాం. బట్ ప్రేక్షకులు వస్తారు, వచ్చారు అని చెప్పేసి మా సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి మేము ఆడియన్స్కి. సినిమాని థియేటర్లో చూస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు పొందుతున్నారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అండ్ చాలా గర్వంగా ఉందండి నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో అని. ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా ఒక సినిమా రిలీజ్కి హెల్ప్ చేశారంటే అది మామూలు విషయం కాదు. చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా గర్వంగా ఉందండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే మన తెలుగు ఆడియన్సెస్కి చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది వాళ్ళ కలెక్షన్స్ చూస్తుంటే. అలాగే జనాలు థియేటర్స్కి వచ్చి సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటిస్తూ వాళ్ళు సినిమాని చూస్తున్నారు. అన్ని సినిమాలు నాకు ఇష్టం. నెక్స్ట్ దేవకట్ట గారితో ఒక సినిమా చేస్తాను. ఈ సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ప్రేక్షకులకి? అంటే కరోనా తర్వాత వచ్చిన సినిమా ఇది, ఫస్ట్ టైం తెలుగు తెరపైన సాయి ధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమా ద్వారా? మెసేజ్ అంటే చాలా చిన్న లైన్ అండి. మేము అనుకుంది ఏంటంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 2020 మనందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పించిందని అన్నారు. కరోనా పరీక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. జీవితం అంటే ఏంటో, ఎలా బ్రతకాలో ప్రజలందరికీ స్వామివారు కరోనాతో తెలియజేశారని తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం అందరి అదృష్టంగా అభివర్ణించారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. తర్వాత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో కొత్త సినిమాలతో అందరి ముందుకు రాబోతున్నానని చెప్పుకొచ్చారు.
ఉంటాడు. అదే స్వామివారిని ఎప్పటిలాగానే నేను స్వామివారి పాదాలు పట్టుకుని, స్వామి ఇలా జీవితం గురించి ఎన్నో నేర్పించారు. ఆ పాఠాలు నేర్చుకుని మేము ఇంకా ఎంతో జీవితంలో ముందుకి సంతోషాన్ని, ఏది సంతోషం అని తెలుసుకున్నాం ఈ కరోనా టైంలో. సో ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు స్వామి. మేము వేరేలాగా అనుకోవట్లేదు. మొత్తం ఎవరో ఒక్కళ్ళకి జరిగితే అది కరెక్షన్ అనుకోవాలి, కానీ ప్రపంచం అందరికీ చేస్తే మీరేదో ఒక మంచి ఐడియాతో చేసుంటారు స్వామి అనే మంచి ఉద్దేశంతో నేను స్వామివారు నాకు ఆశీర్వచనం కలిగించడం జరిగింది. అట్లాగే చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఇంత కరోనాలో కూడా ఈ సోదరుడు ప్రభాకర్ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడ, ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. నేను ఆ విషయాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కరోనాలో కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాను. అనుకోకుండా ఈసారి వారి ఈ ప్రపోజల్ ఎవరిదో నాకు తెలియదు, కానీ 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం అనేది నాకు అదృష్టం. మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి బాలాజీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత లోకేష్ పై మంత్రి బాలినేని ఫైర్. గత ప్రభుత్వ హయాంలో పేదలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని ధ్వజం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మంత్రి విశ్వరూప్ పర్యటన. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చొరవ చూపుతోందని వెల్లడి. ముఖ్యమంత్రి జగన్ స్కామ్లపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమన్న విష్ణువర్ధన్ రెడ్డి. జనవరి 5న 11 గంటలకు శ్రీకాళహస్తిలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటానని సవాల్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ధర్నా. నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్. తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్లో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సందడి. సినిమా విడుదల చేయడానికి సహకరించిన తెలుగు ఇండస్ట్రీకి కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.